సీఎం రేవంత్ కు ఎమ్మెల్యే నాయని నరసింహారెడ్డి లేఖ రాశారా? ఎవరితో భేటీలో పాల్గొనలేదని ఈ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ లేఖలో నాయుడు వెల్లడించినట్లుగా కూడా ఉంది. సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించారు నాయని నరసింహారెడ్డి. వాంటెడ్లీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచిని చెడు చిత్కరించుకున్నట్టు నిన్న అనిరుద్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను పోయినాను, నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని వెనుకున్న నేరస్తులు ఎవరు, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి, కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. అది మేము పోయినావా చూపించలేదు, ఫోటో ఉంటే చూపించండి, రాజకీయ జీవితం వదిలిపెడితే అది పోయినట్టే. అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ ఇంటికి పోయినా, పోతే ఏమైనా పోతే నలుగురు పోవచ్చు, ఎవరైనా పోతే కూడా దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి పిలిస్తే భోజనానికి పోతారు, లేకపోతే చర్చించుకోవడానికి పోతారు. దాంట్లో ఏదో భూతద్దాలు కోడిగుడ్డు మీద ఈకలు పిక్కినట్టు వేరే పనులు లేవు. ఆ భూతద్దాలు దాన్ని భూతద్దాలు పెట్టి చూస్తున్నారు. దాన్ని ఒకడు మంత్రి మీద అంటాడు, ఒకడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటాడు. ఎవరు ఇష్టం వచ్చిన వాడు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటారా? మీ పాపులారిటీ గురించి మీరు కనుక చేసుకొని మా క్యారెక్టర్ అసెసినేట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు సీఎం రేవంత్ కు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి లేఖ రాశారు. ఎవరితో భేటీలో పాల్గొనలేదని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుధాకర్ అడిగి తెలుసుకుని. సుధాకర్, చెప్పండి, నాయని రాజేందర్ రెడ్డి లేఖ రాయడానికి గల ప్రధాన కారణం ఏంటి? గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారంపై వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది హైదరాబాద్ లోని చర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ లో కలుసుకున్నారు. కలిసి మంత్రాంగం నడిపారు. ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వీరంతా అసంతృప్తిగా ఉన్నారంటూ గత 2 రోజులుగా సోషల్ మీడియాతో పాటు ఓ సెక్షన్ ఆఫ్ ది మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. తాను ఎవరితో భేటీ కాలేదు, ఎక్కడ భేటీ కాలేదు, ముఖ్యమంత్రి పైన అసంతృప్తిగా లేను, ప్రభుత్వం పైన అసంతృప్తిగా లేను, ఇవన్నీ కల్పిత వార్తలు. సోషల్ మీడియా వేదికగా కావాలని ఒక పార్టీ ఇలా చేయిస్తుంది. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ నెలవారీ జీతాలు ఇస్తూ సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్న సదరు పార్టీ తమపై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తుంది. వార్తలను ఖండిస్తున్నాను అంటూ ఆయన ఒక లేఖ రాశారు. అదేవిధంగా తన వీడియో వాయిస్ ను కూడా బయట పెట్టారు. ప్రస్తుతం వీడియో వాయిస్ ను మనం చూస్తున్నాం. ఆయన స్పష్టంగా చెప్తున్నారు, సోషల్ మీడియా పైన కేసులు పెడతాను, అదేవిధంగా వారిపైన చర్యలు తీసుకోవాలి, పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతో ఆయన డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎంపీ మల్లు రవి కూడా ధృవీకరించారు. అందులో కేవలం 5-6 ఎమ్మెల్యేలు మాత్రమే కలిసి డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నారు. మామూలుగా పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. కానీ ఇందులో రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎవరు అసంతృప్తిగా లేరు, ప్రభుత్వం పైన వ్యతిరేకతగా లేరు, కావాలని దీన్ని కొందరు సృష్టిస్తున్నారని మల్లు రవి కూడా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాయని రాజేందర్ రెడ్డి లేఖలో వివరించారు. తాను ఎవరితో భేటీ కాలేదు, అసంతృప్తిగా లేను, పశ్చిమ నియోజకవర్గానికి మంత్రుల నియోజకవర్గంతో సమానంగా అభివృద్ధి పనులు మంజూరు అవుతున్నాయి, సంక్షేమ పథకాలు కూడా వస్తున్నాయి, అభివృద్ధి పనుల విషయంలో పశ్చిమ నియోజకవర్గం దూసుకుపోతుంది, కాబట్టి ఎవరిపైన వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎవరైతే వార్తలు ప్రసారం చేశారో సోషల్ మీడియా ఛానళ్ల పైన పరువు నష్టం దావాలు వేస్తాను, పోలీసులకు కంప్లైంట్ చేస్తాను, వాటిపైన చర్యలు తీసుకోవాలంటూ నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే యూట్యూబర్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే తప్పేంటి అని చెప్పి కూడా నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది. సో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలకు వెళ్ళొచ్చా సుధాకర్? 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకున్నారంటూ ప్రసారం చేస్తున్నారు. ఒకవేళ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకుంటే తప్పేంటి
అభివృద్ధి విషయంలో చర్చించుకుంటే తప్పేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోనో బీజేపీ ఎమ్మెల్యేలతోనో కలుసుకొని మాట్లాడుకోలేదు కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుకున్నాం కదా, కాబట్టి ఇందులో తప్పేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో మీరు చేసిన అసత్య ప్రచారం పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తాను, అదేవిధంగా పరువు నష్టం దావా వేస్తాను, వీటికి ఖచ్చితంగా స్పందించాల్సిందే, వారిపైన చర్యలు తీసుకోవాల్సిందని కోరుతున్నారు. గతంలో అనేక సార్లు అనేక మంది రాజకీయ నాయకులు కానీ లేకుంటే ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలా మంది సోషల్ మీడియా పైన కేసులు దాఖలు చేశారు. అవి చట్టపరంగా తన పని తాను చేసుకుపోతున్నాయి. నాయన రాజేందర్ రెడ్డి అంశంలో కూడా దీన్నే చూడాల్సి ఉంటుంది. అయితే సీఎం ను కూడా కలిసి కంప్లైంట్ ఇస్తానని చెప్పని అంటున్నారు కదా సుధాకర్. ప్రస్తుతం లేఖ రాశారు. ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు, వివిధ పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నారు, ఇక్కడ లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అక్కడ ఆయన స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జరిగిన అంశాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తారు. ఎట్ ది సేమ్ టైం సోషల్ మీడియా పైన రేవంత్ రెడ్డితో చర్చించి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాబట్టి ఢిల్లీలో ఉండే అవకాశం ఉంటుంది. నాయన రాజేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలోనే రేవంత్ రెడ్డిని కలిసే ఛాన్స్. అయితే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై కుట్ర జరుగుతుంది అని చెప్పి అనడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి వచ్చారు. దావోస్ వెళ్లి వచ్చిన తర్వాత 1,76,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికార పోస్ట్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా, ప్రజల వద్దకు పాలన కోరుకుంటున్నారంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీ హ్యాక్ చేసిందని చెప్పవచ్చు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న దాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ హ్యాక్ చేసింది. బీఆర్ఎస్ కు 70%, కాంగ్రెస్ కు 30% వచ్చింది. వెంటనే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ స్పందించారు. నేను కొడితే మామూలుగా ఉండదు, నేను కొడితే దిమ్మ తిరిగిపోతుంది అనే స్థాయిలో ఆయన మాట్లాడారు. మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారంటూ సోషల్ మీడియాలో ఎట్ ది సేమ్ టైం ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియాలో వార్తలు ప్రచురితం కావడం, అదేవిధంగా ప్రసారం కావడం వెనుక ఒక పార్టీ ప్రమేయం ఉంది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం పైన ప్రజలలో చులకన భావం తీసుకురావడం, ప్రభుత్వం పైన బురదల్లే ప్రయత్నం చేయడం, లేకుంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. వరుస సంఘటనలను బట్టి చూస్తే అదే మనకు రుజువుతుందని చెప్పొచ్చు. కాబట్టి దీని వెనుక ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీక్ ఉంది. అట్ ది సేమ్ టైం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచిన మాట వాస్తవం, మాట్లాడుకుందామని. ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, 2 ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నిక కూడా వస్తుంది. ఈ రెండింటికి సంబంధించి డిమాండ్ ఉన్నట్టుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసుకోవడం, అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం కొంతమంది మంత్రుల ప్రమేయం మితిమీరి ఉంటుంది. అనేక అభివృద్ధి పనులలో వారి ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. వీరిపైన చర్చించుకుందామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పిలిచినట్టుగా సమాచారం అయితే అందుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కాలేదు అనడం పూర్తిగా తప్పు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే భేటీ అయ్యారు. దానికి అనిరుద్ రెడ్డి హోస్ట్ గా వ్యవహరించారు. వారందరినీ పిలిచారు, మాట్లాడారు. అసంతృప్తిని అయితే వారు చర్చించుకున్నారు. అసంతృప్తిని చర్చించుకున్న దాన్ని ఎక్కువగా తీసి చూపించారు. కాంగ్రెస్ పార్టీ అస్థిరపడుతుంది, రేవంత్ రెడ్డి పైన 10 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఆ తిరుగుబాటు బావుట ఎగరవేస్తారు అనే అంశాలు చర్చకు వచ్చాయంటూ ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియా ప్రచారం చేసిందనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అంశం. దాన్ని ఖండిస్తూ నాయన రాజేందర్ రెడ్డి లేఖ రాశారు. మరో ఎమ్మెల్యే ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకో ఎమ్మెల్యే నేను అసలు మీటింగ్కే పోలేదంటూ ఖండించారు. కాబట్టి ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 3 ఎమ్మెల్యేలు నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి, మహిబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. దీన్ని పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఖండించారు. మరో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకో ఎమ్మెల్యే నేను వెళ్ళలేదన్నారు. చూడాలి మిగతా ఎమ్మెల్యేలు మరి ఖండిస్తారా, ఖండించారా, హాజరైన 5 ఎమ్మెల్యేలు ఏం చెప్తారో ఏంటనే చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.